హాయ్ నువ్వు ఈరోజు బెంగళూరు నుండి పూలు మందికి వచ్చినా అవ్వకి ఇవ్వరు అంటారా ఊరికైనా పూలు పోతున్నా అంటే బాగా వస్తే ఫ్రెష్గా ఎట్లయితే అంత కానీ లోపలికి షాపింగ్ చేద్దామని చూద్దాంనా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా అంటే ఈ వీడియో వస్తే లైక్ వేసుకోండు ఎందుకు ఆలస్యం లూలు మాల్లోకి వెళ్ళిపోదాం. చూడన్నా లూలు మాల్ దగ్గరికి అయితే వస్తే రిచ్గా లూలు మాల్ వెల్కమ్ టు అని ఇదేందో సొరంగం అంటున్నా స్వామి యావక్కడి నుంచి దూరినా కూడా లోపలికి వెళ్ళిపోతామంట. యా లోపలికి అంటారా పార్కింగ్లోకి నా స్వామి. చూడండి ఏం రేట్లు మెరుస్తుండే కళ్ళు దగదగ దగదగ అని ఏడ పిలుచుకోబోతున్నారా ఇది వాన గీన పడితే ఏం రా దీని పరిస్థితి అనుకుంటున్నా. చూసారు అప్పుడే వచ్చిన ఎంట్రన్స్ ఓరే నీ పాసుగులా ఇదేంద్రప్ప భూమి లోపల నుంచి కూడా వచ్చేస్తున్నాం మనము మామూలుగా ఉండదే అనుకుంటున్నా. చూడండి ఇక్కడికి వచ్చారు పార్కింగ్ వాళ్ళు పాపం ఏదో టికెట్ ఇచ్చా. చూడండి నా షాపింగ్ చేసేది కాక వీళ్ళకి మళ్ళీ టికెట్ కూడా తీసుకోదంటున్నావు. దీనికి కూడా డబ్బులు దానికి కూడా డబ్బులు అంతే సంగతులు కింద చౌరాలు అట్లా. వీడు వచ్చారు చూడండి ఎంతమంది ఎన్ని బండ్లు వచ్చినాయో ఎంత నా స్వామి డబ్బులు వచ్చేది వీళ్ళకే. లాస్ట్కి పార్కింగ్ చేసి ఎంట్రన్స్లోకి వస్తుందా లూలు ల్యాండ్ అంట. ఊరి పాసుగులో ఏందో ఎంత పెద్దగా ఉంది లూలు ల్యాండ్ అని చెప్పేసి చిన్నగా లోపలికి పోతున్నా. మనం ఫస్ట్ టైం నువ్వు మనకు తెలియదు వీళ్ళేందో ఫోన్లు అరుచుకుంటా అంటారు. చూడండి ఏమి డెకరేషన్ చేసినా నా స్వామి పల్లోలం కదనా ఆ ఒక్క బ్యాల్కు ఇదేందో దీని మీద నిలబడుకుంటే పైకి ఎత్తుకొని వెళ్ళిపోతుందంట. భయపడిపోతున్నా ఇదేంద్రా స్వామి పైకి ఎత్తుకొని పోతుంది ఏం చేస్తుందేమో అని చెప్పేసి నేను హైదరాబాద్ నడుచుకుంటా పోతే మా వాడు ఓరే తిక్కలోడా నువ్వు నడుచుకోగా అదర పోల్సింది నిలబడుకో అని చెప్పి ఆ పక్క ఈ పక్క చూడండి దిక్కులు చూసుకుంటాడ తిక్కలోని మాదిరిగా ఆహో అని మళ్ళీ దిగబడి వస్తే వాడు నవ్వా. మనకు తెలియదు కదనా దాంట్లో నడుచుకొని పోయేదే నడుచుకొని పోలేమని పోతే ఎక్కువ ఏందో చూస్తా అంటారు. ఇంకా లోపల పోవడమే ఏందో బేకరీ మాదిరిగా ఉంటే దాంట్లోకి పిలుచుకొని పోయినా. ఏందిరా ఏమైనా తీస్తావేమో అనుకుంటే ఏం తీసిలేదు నువ్వు కూడా చినిగిపోతుందంట లోపలికి పోతే. ఇంకెందుకు రప్ప పిలుచుకొని వచ్చింది నెలకు ఊరికే చూసేదానికి అయినా మంచి పని చేసినావు లేరా వస్తాం కానీ ఒక వీడియో తీసుకొని అందరూ మా ఎక్కువ అందరూ చూసేస్తారు లూలు మళ్ళీ అని చెప్పి సంతోషపడుతున్నాను ఆయన. ఏం తీసుకుపోయినా పర్వాలేదు మా ఎక్కువ అన్న వాళ్ళు చూడండి అని చెప్పేసి వస్తాం నువ్వు ఏందో గిస్కెట్లు అంతా పెట్టిండ్రే మన డిమార్ట్లో పెట్టినట్లు. ఇది చూడండి క్రిస్మస్ తాత క్రిస్మస్కి అప్పుడే రెడీ చేసినారు ఇల్లు రిచ్గా. చూడండి చెట్లు గీట్లు కేకులు గీకులు భలే పెట్టిండ్రి. నేనైతే విచిత్రంగా చూస్తా పోతున్నా వాళ్ళు ఎవరు వచ్చేసినారు రైడ్ అనుకుంటారు. మనం చూసిండదు కదా నా ఇదే మనదంతా డిమార్ట్ లెవెల్ ఇదంతా లూలు మళ్ళీ పెద్ద వాళ్ళు పోయేది ధనవంతులు. మనం ఏందోనా వీడిగా చేపలంట నా స్వామి ఇదే ఏంద్ర డబ్బాలు అని చెప్పి అడగాలకు చేపలంట ఎండిపోయిండే చేపలు వట్టి చేపలు అనుకుంటే కాదంట మామూలు చేపలు అంటే చూడండి ఆవిడ చూపించా చేపలు రా దీంట్లో పీసులు ఉంటాయి పోయి వేయడమే తినేయచ్చు అని. నేను బాజుగులు అనేకి ఈ ప్యాకెట్లు వట్టి చేపలు కనపడా వెరైటీ చేపలు ఉన్నాయి నా స్వామి. సముద్రంలో ఉండే చేపలు తీసుకొని చూసినా రేటు చూసి ఓయమ్మ అని చెప్పిందే గమ్మున మళ్ళీ పెట్టేస్తే ఓ వీడియో తీద్దాంలే చిన్నగా అని. 6,000కు ఏం చూడన్నా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్ని చేపల ఐటమ్సే నువ్వు రొయ్యలు పీతలు అవి ఇవి ఏందో ఉండే మావాడేందో ఎత్తి టెస్టింగ్ చేసా ఆయన ఎత్తకూడదు ముట్టుకోకూడదు అని. సర్లేప్ప వీడియో కూడా తీయకూడదు అని నువ్వు మనం తీయకూడదు అంటే చేయొద్దు అనే పని చేస్తున్నామేమో ఆయన చెప్పకుండా తీసిన్నా ఆయన చెప్పేళ్ళకి కావాల్సింది తీసినా ఏమైతే అది కానీ అని. వీడికి వచ్చి వాళ్ళు కోళ్ళు అంతా ప్యాకింగ్ చేసి పెట్టినారు నా ఇల్లు. చూడండి వీళ్ళు తిండ్లు ఏం తిండిలో నువ్వు మనమే మేలు ఫ్రెష్గా కోసుకొని తినేస్తుంటాము రిచ్గా. అంతా టౌన్లో ఉండేవాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు అట్లా మేము పల్లెళ్ళము అప్పటికప్పుడు కోసుకొని ఫ్రెష్గా తింటాము గిజ్జిలో పెట్టుకోకుండా. చూడండి అంత కాల్చిండి కోళ్ళంట చూస్తుంటే నాకు నోట్లో ఏమో నీళ్ళు ఉరివినా కింద సరైడ్ అంతా నానిపాయ గిజ్జాలంట సరైడ్ నానిపాయ ఇంకెట్లా రప్ప అనుకుంటే జొల్లు కరుచుకొని నా స్వామి నోట్లో నీళ్ళు అట్లా అయిపోయింది పరిస్థితి. ఏంటంటే మళ్ళీ లాస్ట్కి ఇంకొచ్చి చిన్న కేసు మా తాత దగ్గరికి వచ్చారు అంతా తినుబండారాలే నా స్వామి. సరైడ్ అంతా నానిపోయిన అదైతే కన్నా చూసి జొల్లు కరుచుకొని మా వాడైతే ఏం తీసేయలేదు నువ్వు. లాస్ట్కి వచ్చారు ఏందో ఫ్యాషన్ షో అంట ఇల్లు డించక్ అని వస్తా ఉంటారు. మరి ఏంద్ర ఇల్లు ఇంచేపులు ఏందో చేస్తున్నారు అనేసి కొంచెం వాళ్ళు నిలబడుకుంటుంది. నాకు 10 నిమిషాలు కాళ్ళు నొప్పులు అయ్యి కానీ వాళ్ళు మాత్రం రాలా. ఇంక వీళ్ళు రాలేరా వెళ్ళిపోదాం పదా అని ఉండొస్తారు అని చెప్పా. చూసేళ్ళకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చేద్దా చిన్నగా వచ్చిరినా పోతే పని లేదు రప్ప నిలబడుకున్న దానికి
వచ్చినారు ఇల్లు అని చెప్పేసి సంతోషపడి నా సార్లే పదా అని చెప్పేసి వచ్చాలకు చూడండి నువ్వు ఎంత పెద్ద మాలో వారే వీళ్ళు చూడన్నా ఏం స్పీడ్గా వెళ్ళిపోతున్నారా ఇవి మెటుకులనా అప్పుడు ఎంత పైకి ఎత్తుకొంబాయా ఇదేంత మెటుకులు ఎక్కేద్దాం అనుకుంటే వద్దురా వాడు అప్పుడే ఇదైపోతుంది అని చెప్పి నాకు భయం నువ్వు మా వాడిని పట్టుకొని అనుకొని పట్టుకొని చిన్నగా పైకి అయితే వస్తా వీడియో తీసుకొని దొందరకొని పడతా అంట నా స్వామి బాళ్ళ పక్కల ముందరికి అది దిగల్లంట మనకి తెలిసి వస్తాయి కదా చిన్నగా దాని మీద నిలబడుకుంటే దొబ్బే అది ముందరికి గెట్ అవుట్ మై సిటీ అని చూసి అన్నీ ఉన్నాయి నా సమయం గిట్టలు చూసాలకు నైట్ ప్యాంట్ వచ్చేసి 1500 1400 ఉంటున్నా వారు ఈ పక్క మాకు 10 వస్తాయిలే అనేసి వద్దులేరా అనేసి చిన్నగా వస్తుంది చూడండి మెటుకులు వాళ్ళ ఒక్కలు పడేసింది మెటుకులు అవి చూడండి ఏంది నా స్వామి ఎంత ఫ్యాషన్ షో ఉన్నట్లుంది ఎంత పైకి పిలుచుకొచ్చేసిన చూడండి కిందికి కళ్ళు తిరిగా అమ్మ ఏంది తాటి చెట్టు 3 తాటి చెట్లు వేసేట్టుండేది ఇది హైట్ ఎట్లా కట్టిండారు అనేసి వీడియో ఏమో కానీ నా చూసి నాకు మెడకాయ నొప్పి వచ్చేసిన ఇదంతా పర్ఫ్యూమ్స్ అంట మనకు వద్దులేరప్ప పర్ఫ్యూమ్స్ గిర్ఫ్యూమ్స్ అని చెప్పి నాకైతే వీడియో తీసిస్తా ఉన్నా కూడా ఆ పక్క చూసానికే సరిపోయాను నువ్వు అందుకు కొంచెం అట్లా ఇట్లా వచ్చింటుంది వీడియో ఏమనుకోద్దాను నువ్వు ఏందో టై బాయ్ అంట ఇదేంద్ర టై బాయ్ లోపలికి పోదామంటే అని సరేలే అని చెప్పేసి బయట నుంచి ఇక్కడ గేమ్లు ఆడిస్తారు అని చెప్పి వాళ్ళకి ఆడికి వస్తుందా గేమ్లు ఆడిచ్చేటికి వచ్చినా కూడా డబ్బులా ఏంది నా స్వామి ఇట్లా కార్డు తీసుకోవాలంట కార్డు గీటు వదిలేరప్ప మనకని చిన్నగా అట్లా కిందికి అయితే దిగబడిపోతున్నా వీళ్ళంతా అమరవీరులు అంటున్నా వాళ్ళ అంతా ఫోటోలు పెట్టిండ్రే ఇది మాత్రం నాకు బాగా నచ్చిన ఏమన్నా కానీ వచ్చింది చూడండి అంత కర్ణాటక వాళ్ళు ఏమో తెలియదు మనకి ఇందంతా పెట్టిండ్రే చిన్నగా అట్లా వీఏసి మళ్ళీ ఇట్లా ఎన్నికి వస్తుందా రిచ్గా అడిగి పోలే కదనా కార్డు గిట్టు తీసుకోవద్దు చిన్నగా కార్డు తీసుకుంటే లోపలికి ఎంట్రీ అంట కార్డు తీసుకోవడం తెలియకపోయా చూద్దాం వీడికి వచ్చారు సినిమా థియేటర్ అంట అర్రే ఎంతరా వెళ్ళిపోదాం అది సినిమా కన్నా ఒక సినిమాను చూసుకొని పోదాము అని చెప్పి వాళ్ళకు ఎంత 50-100 అనుకుంటే ఏమో ఇది కూడా రేట్లు ఎక్కువ ఉంటును సినీ పాలిష్ అంటే ఎంత పాలిష్ చేస్తుందంట లోపలికి పోతే ఏందో కన్నడ సినిమాని ఏందో లాస్ట్కి చిన్నగా మస్కా కొట్టి లోపలికైతే వచ్చేస్తుందా కార్డు ఉంది మాకి అని చూడండి చిన్నగా పోతాన్నాం నువ్వు చూడ పంపించేసి లోపల ఉండారప్ప మా ఊళ్ళు అని చెప్పి మా వాడు ఊరికే చిన్నగా అయితే లోపలికి వెళ్ళిపోతామే మీరు కూడా పోయినప్పుడు అట్లే చెప్పండి కార్డు ఎందుకు తీసుకునేది నా ఊరికే మనం తిరిగి వెళ్ళేసి వచ్చేదిలే చూడండి పిల్లలంతా ఎగురుకుంటా అంటారే ఎంత విచిత్రంగా చూసుకుంటా అంటారు జనాలు ఏందేంది నా స్వామి ఇదేమో లోపల కూర్చునేదంట కళ్ళకి తగిలించుకునేదంట తిరుగుతానేదంట పిల్లలు అనేంటి ఆడుతాను నా స్వామి పెద్దోళ్ళు కూడా కారు తోలుతానేదంట వారే ఏమో చూడు నా స్వామి నోరు తెరుచుకొని చూసుకున్నాడు భయపడి సచ్చాడు ఎట్లా ఆడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతే నువ్వు ఏడ తినేస్తుందేమో అని ఏందో ప్రైజ్ అంట మనకి ఇంగ్లీష్ వచ్చింటే ఏడు నిందుమా చూడండి అన్ని గేమ్స్ ఏమో ఇదే కార్డుల మీద కార్డులు తీసుకోవాలంట రీఛార్జ్ చేసుకోవాలంట చెప్తా అంటే నాకు భలే ఆశ్చర్యం అయిపోయినా అందుకని అప్పుడప్పుడు అట్లా పోతా ఉండాలా అనుకొని నేనే వచ్చాలకి ఏందో లైటింగ్ పోతా ఉండే ఆడట్లా పోతా అంటే చిన్నగా ట్రైన్ మీదకి వచ్చేసిన స్వామి భయపడిపోతే డ్రర్రని వచ్చా ఊరి పాసుకులు ఎత్తిన పడిపోతుంది కదా అని పరిగెత్తితే అది ఆడుకునే ట్రైన్ అంటున్నా స్వామి హార్న్ కొట్టుకొని వచ్చేసరికి ఎగిరిపోతుంది అనుకుంటే పైన పోతుంది ఆకాశంలో వరే ఇదేంద్ర ఇది సైన్స్ వేర్ లోపల గాల్లో ఎగిరేది ఏమనుకుంటే అదేమో తెలియదు మనకి లాస్ట్కి చూడండి ఇల్లు పాపము ఏం తోలుతున్నాడు బండి అట్లా ఆ విధంగా ముందుకు పోతున్నారు వాళ్ళు చిన్నగా ఏమి తిప్పుతున్నారు ఏమో గిర్రని చూసిన సార్లు అని చెప్పి బయట చలికి లేదా మసాజ్ చేసుకుంటూ కూర్చోంటారు కాళ్ళకి రిచ్గా పనుకొని ఉంటారు పాపం ఎంత బాధో ఏమో ఏమంటే ఇక్కడికి వచ్చాక మా ఊరు కనపడిన రాయలసీమ స్టైల్ అంట నాకు భలే సంతోషం అయిపోయా రాయలసీమ మా ఊరు రతనాల సీమలోకి అడుగు పెట్టినాంరా అని చెప్పి అడుగు వేలకు మన రాయలసీమ ఏం లేవునో ఐటమ్స్ ఊరికే పేరు మాత్రమే ఎవరు తింటారు ఇట్లాంటివే
అదంతా గొడ్డు కారము వేసి నమిలే అనల్లా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. అంతవరకు సెలవు. నమస్కారం.